అది ఎవరికి లబ్ధి చేస్తుందని అనే ఒక ఆలోచన కాదు. ఇలా ఒక న్యాయమూర్తి ఇచ్చే తీర్పు ఏదైతుందో ఒకరికి లబ్ధి చేయాలనే ఒక ఆలోచనతో భావాలతోని ఎవరు తీర్పు ఇయ్యరు. ఏ న్యాయమూర్తి కానీ ఇవ్వబడే తీర్పు అనేది ఏదైతుందో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా, రాజ్యాంగ మౌలిక విధానాలకు అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ నాట్ దాంతో ఎవరు లబ్ధి పొందుతారు అనేది అంశం కాదు ఇక్కడ. అటువంటి వ్యక్తిత్వం గల నిబద్ధత గలటు అభ్యర్థి లభించడము ప్రతి భారత చట్టసభకు ఎంపికైనట్టు ఒక ప్రజాప్రతినిధి అదృష్టంగా భావించాలని చెప్పట్టున్నా. ఇలా భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అందుకే రాజ్యాంగ నిబంధనల్లో విప్ అనేది లేదు. ఇప్పుడు ఎవరు ఏ రాజకీయ పార్టీ ప్రతిపాదించే అభ్యర్థి ఎవరికి ఓటు వేయాలని నిబంధన లేదు. ఎవ్రీ ఓటర్ పార్లమెంట్ మెంబర్ ఈజ్ అన్ ఇండిపెండెంట్. ఆయన ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేయాలనేటువంటి ఒక ఆలోచన భావనతోనే రాజ్యాంగంలో ఏ విధంగా నిబంధనను పొందుపరచలేదు. ఇక్కడ మెజారిటీ మైనారిటీ అనేది కాదు. ఇలా ఇండి కూటమి అనేది ఇది ప్రతిపక్ష రాజకీయ కూటమి అనేది కాదు. ఇక్కడ ప్రతిపాదించిన అభ్యర్థిత్వం అనేది ప్రధానం. ఇక్కడ మనకు ప్రతిపాదించిన అభ్యర్థిత్వం అనేది ప్రధానం. ఇక్కడ ఎన్డీ కూటమి ప్రతిపాదించే అభ్యర్థిత్వం అనేది రాజ్యాంగ విలువలకు నిబంధనలకు అద్దం పట్టేటువంటి ఒక అభ్యర్థిత్వం కాబట్టి అటువంటి అభ్యర్థిత్వాన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మద్దతు తెలపాల్సిన ఒక బాధ్యత వాళ్ళపై ఉంది. అందుకే ఆత్మసాక్షి, ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పుడు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంత అభ్యర్థిని గౌరవించాలని చెప్పి కోరుకోవడం సహజం. కానీ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ప్రాంతానికి పరిమితమైన ఎన్నిక కాదు. ఇది ఏ ప్రాంతం వారు ఆ ప్రాంత అభ్యర్థిత్వాన్ని కోరుకోవటం, బలపరచడం అనేది సహజం. ఒకప్పుడు ఏదైతుందో భారత ప్రధాని పివి నరసింహారావు గారు ఏదైతుందో అప్పుడు మరి కర్నూలుకి వెళ్ళి పోటీ చేస్తున్న సందర్భంగా అప్పటి టీడీపీ అధినేత ఎన్టీ రామారావు గారు పోటీ పెట్టలేదు. మనకు దొరుకుతున్నట్టుగా అరుదైన అవకాశం అది. మనకు దొరుకుతున్న అరుదైన అవకాశం కాబట్టి పోటీ పెట్టలేదు. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో మన తెలుగు బిడ్డకు లభిస్తున్నటువంటి అరుదైన గౌరవం కాబట్టి దాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక భావనతోని వారు అప్పీల్ చేయడం జరిగింది. గౌరవించడం వారి యొక్క బాధ్యత. థ్యాంక్ యూ. అంటే కేటీఆర్ గారు ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే తెలియాలి. తెలంగాణ వాది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఏదైతుందో ఆయన బహిర్గతంగా మద్దతు తెలపడం జరిగింది. కేవలం ఆయన భావాలు వ్యక్తం చేయడం కాదు, ఉద్యమానికి మద్దతు తెలిపిండి. ఆయన ఉద్యమంలో భాగస్వామి అయింది అని చెప్పి అంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంలో ఏదైతుందో ఆయన ఒక విధంగా క్రియాశీల పాత్ర ఉందని చెప్పి చెప్పక తప్పదంటున్నాను. ఇలా యూరియా అనేది ఏదైతుందో డెఫినెట్లీ ఇట్ ఈస్ రైతుకు అది వాళ్ళ అత్యవసరం కావాల్సినటువంటి ఒక అంశం. వీళ్ళ యూరియా కొరత ఏర్పడటానికి ఎవరు బాధ్యులే? బేసిక్గా కేటీఆర్ గారు అది ఆలోచించాలి. యూరియా కొరత ఏర్పడటానికి ఎవరు బాధ్యులు? రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రామగుండం 90% ఆఫ్ అలాట్మెంట్ ఉంటుంది. దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల సరఫరా కేవలం రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తోని సరఫరా చేయలేక, కల్పించబడలేక అది బ్రేక్ డౌన్ కావడంతో మనకు కొరత ఏర్పడ్డది. నేనంటలేదు, ఇది స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పేర్కొన్నారు. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బ్రేక్ డౌన్ కావడంతో తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే సరఫరా కావాల్సినటువంటి ఒక యూరియా ఫర్టిలైజర్ దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడ్డదని చెప్పాను. ఇవాళ బీజేపీ ఎన్డీఏ కూటమి కిషన్ రెడ్డి గారు పేర్కొన్నారు. మరి ఎవరు బాధ్యుడే?
కొరదకి ఎవరు బాధ్యులు ఆలోచించండి దయచేసి. ఒక విధంగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నట్టుగా భారతీయ జనతా పార్టీ నైతికంగా బాధ్యత వహించాలి. ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించలేక దాన్ని కూడా రాజకీయంగా మలుచుకోవాలని ప్రయత్నం చేయడం దృశ్యకరం అని చెప్పండి. థ్యాంక్ యూ. డెఫినెట్గా స్పీకర్ గారి పరిధిలో ఉన్న అంశం అది. స్పీకర్ గారు ఏదైతుందో వారు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం దొరుకుతుందని చెప్పని వారు కూడా పేర్కొన్నారు. లెట్ us see. థ్యాంక్ యూ. దేనికి డెఫినెట్ ఇప్పుడు స్పీకర్ గారి పరిధిలో ఉన్నది. స్పీకర్ గారు ఈజ్ ఎట్ ఇట్. ఆయనకు ఉన్నట్టు ఒక బాధ్యత కర్తవ్య నిర్వహణ కొరకు ఏదైతుందో ఆయన విధుల నిర్వహణ భాగంగానే ఆయన చర్యలు చేపడుతున్నాడు. లెట్ us see. డెఫినెట్లీ ఎవరైనా రాజ్యాంగ నిబంధనలను గౌరవించాలి. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం ఫర్ ఎనీబడి. ఎనీ